బీజేపీ బస్తీ నిద్ర కార్యక్రమంపై మంత్రి శ్రీధర్ బాబు విమర్శలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన బ్రేకింగ్ ఇది. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ మూసీ నిద్ర డ్రామా ఆడుతుంది అన్నారు. మహారాష్ట్ర ఎన్నికల కోసమే తెలంగాణలో బీజేపీ ఈ పొలిటికల్ గేమ్ ఆడుతుందని, రియల్ ఎస్టేట్ కోసమే మూసీ ప్రాజెక్ట్ అంటూ బీజేపీ అర్ధరహితంగా మాట్లాడుతోందని అంటున్నారు. మూసీ పరివాహకంలో ఉంటోన్న వారి జీవితాలు బాగుపడడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదంటున్నారు మంత్రి శ్రీధర్ బాబు. మూసీలో ఉన్న పేదవారికి మంచి జీవితం ఇవ్వాలనేదే మా తాపత్రయం అంటున్నారు ఆయన. కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటోన్న బీఆర్ఎస్ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. కేంద్రంలో బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది. ఈ రెండు పార్టీలు కలుస్తాయనడంలో లాజిక్కే లేదన్నారు. ఇంకా ఆయన ఏమంటున్నారు అనే దానిపై మా కరెస్పాండెంట్ శ్రవణ్ మరింత సమాచారం అందిస్తారు. మూసీ పునర్జీవం చేసి మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న పేదల జీవితాల్లో మెరుగైన అవకాశాలు కల్పించి వాళ్ళ జీవితాలు మెరుగుపరచాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉంది. ఇటు కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, లక్ష్మణ్ బీజేపీ నుంచి మూసీలో నిద్ర చేశారు. దాని గురించి మనతో మాట్లాడటానికి మంత్రి శ్రీధర్ బాబు గారు. శ్రీధర్ బాబు గారు, సీఎం గారు చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో మూసీ ప్రక్షాళన చేస్తామని. సరే, వచ్చి నిద్ర చేయమన్నారు. బీజేపీ వాళ్ళు నిద్ర చేశారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఇది కేవలము రియల్ ఎస్టేట్ కోసము డబ్బులు దోచుకోవడానికి మాత్రమే ఈ మూసీ ప్రక్షాళన తీసుకుంటారని అంటున్నారు. మీరేమంటారు? బీజేపీ వాళ్ళు ఎందుకు చేస్తూ ఉన్నారు? అక్కడ మహారాష్ట్రలో ఎలక్షన్ జరుగుతున్నాయి. జరుగుతూ ఉన్న సందర్భంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ప్రతిపక్ష పార్టీని ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సంబంధించి ఒక మంచి కార్యక్రమాన్ని దాన్ని తప్పు రీతిలో ప్రచారం చేయాలనే ఒక ప్రయత్నం, మహారాష్ట్ర ఎలక్షన్స్లో ఓట్లు దండుకునే కార్యాచరణ జరిగే కార్యక్రమం చేస్తూ ఉన్నారు తప్ప మూసీ నది ప్రక్షాళన చేయాలని, లేకుంటే మూసీ నది అటువైపు ఇటువైపు ఉన్న ప్రజానీకానికి మేలు చేయాలనే అంశమే కాదు. ఒక రాజకీయ కోణంతో అక్కడ తప్పుడు ప్రచారాలు చేసే ప్రయత్నంలో ఇక్కడంతా కూడా బీజేపీ ప్రధాన నాయకత్వం అంతా ఇక్కడ కూర్చొని, అక్కడేమో ఎలక్షన్ నడుస్తూ ఉన్న తరుణంలో ఇక్కడ చేస్తూ ఉన్నారంటే వీటికి సంబంధించి, ఎందుకంటే అక్కడ బీజేపీ చాలా క్లిష్టతరమైన పరిస్థితిలో ఉంది. ఏదో రకం విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు నడుపుతూ ఉన్న రాష్ట్రాల్లో జరుగుతూ ఉన్న మంచి పనులని ఇంకో రీతిలో చూపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఈసారి సింగిల్ టర్మ్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి సింగిల్ టర్మ్ సీఎం, గ్యారంటీలు కూడా 420 గ్యారంటీలు. ఎన్నికల టైంలో ఈ మేనిఫెస్టో కమిటీలు మీరు హెడ్ చేశారు, దాంట్లో మీరు చాలా కీలకంగా వ్యవహరించారు. ఈ గ్యారంటీలన్నీ కూడా 420 గ్యారంటీలు అంటున్నారు. సింగిల్ టర్మ్ కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళు చెప్తున్నారు. బీజేపీయే 420 కార్యక్రమాలు ఇచ్చింది, వాళ్ళని 420 అంటామండి? 420కి సంబంధించిన దేశ ప్రజలందరినీ కూడా మోసం చేసే కార్యక్రమం చేశారు. ఈరోజు ప్రధానంగా మేము మేనిఫెస్టోను సంబంధించిన అంశం విషయంలో ఒకటి తర్వాత ఒకటి పబ్లిక్ డొమైన్లో పబ్లిక్ పాలసీస్ని తయారు చేసి ఆచరణలో పెడతా ఉన్నాం. కనబడతలేదా? మేము ఏం చేస్తాము, ఏం చేయబోతాము, మేము చేసే ప్రతి ప్రయత్నంలో సఫలీకృతమవుతున్నామా లేదా అని ప్రజలు 5 సంవత్సరాల తర్వాత 1 టర్మా, 2 టర్మ్లా, 3 టర్మ్లా, 4 టర్మ్లా, 5 టర్మ్లా అని నిర్ణయం చేసేది ప్రజానికం, బీజేపీ పార్టీ కాదు. రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఉండాలా, రేవంత్ రెడ్డి గారు 2 సార్లు ఉండాలి, కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఉండాలా, 3 సార్లు ఉండాలని చెప్పేది ఇక్కడ బీజేపీ పార్టీ కాదు. ప్రజలు న్యాయ నిర్ణేతలు ఈ ప్రజాస్వామ్యంలో. వారు తీసుకునే నిర్ణయం, వారు ఒకసారి ఉంటే ఒకసారి అంటాము, 2 సార్లు వాళ్ళకి మంచి చేస్తే 2 సార్లు 3 సార్లు. ఈరోజు వాళ్ళే ప్రజలు నడిపిస్తున్నట్టు, ప్రజలు వాళ్ళే అన్నట్టు చెప్తా ఉన్న రీతి సరికాదు. ఈరోజు సీనియర్ నాయకత్వం వాళ్ళదంతా ఒక ఆలోచన పరంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బాధ్యతను విస్మరించి రాష్ట్ర ప్రభుత్వం అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమం మానుకోండి. సార్, ఇంకొకటి ఈ నిద్ర మీద బీజేపీ వాళ్ళు చేసిన నిద్ర మీద ఇటు బీఆర్ఎస్ నుంచి కూడా రెస్పాన్స్ అయ్యారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కాంప్రమైజ్ అయిపోయారు. ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో వెళ్ళి మోదీతోని కాంప్రమైజ్ అయిపోయారు. ఆ రెండు పార్టీలు కలిసి ప్రజల్ని మోసం చేస్తున్నాయి. ఇటు రైతుల్ని మూసీ పేరు మీద ఈ హైదరాబాద్ వాళ్ళని మోసం చేస్తున్నారని వాళ్ళు అంటున్నారు. మా కేంద్ర ప్రభుత్వం రేపు రాబోయే కాలంలో మా ప్రభుత్వం రావాలి, మంచి ఆలోచనతో ముందుకు పోవాలని ఆలోచన చేస్తున్నాం. ఈరోజు ప్రధాన ప్రతిపక్షం బీజేపీకి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ. బీజేపీతో నడుస్తూ ఉంది, అనేక సందర్భాలు నడుస్తున్నది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ.
ఎవరెవరిని కలుస్తూ ఉన్నారు ఢిల్లీకి పోయి. ఈరోజు ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులను కలిసే బాధ్యత మాది. కేవలం రాష్ట్రానికి సంక్షేమం, రాష్ట్ర ప్రజలకు సంబంధించి అప్పుడే కలుస్తూ ఉన్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు కలుస్తూ ఉన్నారు? వారికి సంక్షేమం వచ్చినప్పుడు, వారి పార్టీకి సంక్షేమం వచ్చినప్పుడు, వారికి సంక్షేమం వచ్చినప్పుడు ఈరోజు కలిసేది ఎవరు? బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వారు ఇద్దరు మమేకమై ఇప్పుడే ఇదే ఉదాహరణ మూసీ నది ప్రక్షాళన విషయంలో అడ్డుకోవాలని ఒక పక్కన బీఆర్ఎస్ నిద్ర చేసిన బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకత్వం స్పష్టంగా రాష్ట్ర ప్రజలందరూ కనబడతాయి. ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కలిసి నడుస్తూ ఉన్న ఒక కార్యక్రమాన్ని స్పష్టంగా కనపడతా ఉన్నాడు. మా పైన నిందలేసి ఎన్ని రోజులు నడిపిస్తారయ్యా? 10 సంవత్సరాలు నడిపించారు. మేము చేసే మంచి పనులకు, మేము ప్రజలను ఉద్దేశించి మూసీ నదికి సంబంధించి మేము చేస్తూ ఉన్న ప్రయత్నంలో ఈరోజు కూడా చెప్తా ఉన్నాం, విశాల దృక్పథంతో మేము ఒక ప్రయత్నాన్ని మొదలుపెట్టినాం. ఇది కాదు, ఈ విధంగా చేయమని సలహా సూచనలు ఇస్తే బ్రాడ్గా స్వీకరించడానికి ముందుకెళ్తాం. గత చరిత్ర చెప్పినట్టు భాగ్యనగరం ఓ అందమైన నగరంగా, ఒక విశాలమైన నగరంగా, ప్రపంచ ఖ్యాతిలో నిలిచే నగరంగా నిలపాలని ఒక ప్రయత్నానికి మీరు మంచి చేసే ప్రయత్నం చేస్తే చేయండి, కానీ దీన్ని విఘాతం చేసే కార్యక్రమం చేయొద్దని మనవి చేస్తూ ఉన్నాం. సో ఇది ఓవరాల్గా పరిస్థితి. కేవలం మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలోనే ఇప్పుడు మూసీ దగ్గర నిద్ర చేయటం అంటూ బీజేపీ డ్రామాలు ఆడుతుంది, కేవలం రాజకీయ లబ్ధి అంటుంది. ఇటుగా బీఆర్ఎస్ కూడా ఏదైతే బీజేపీ కాంగ్రెస్ కలిసిపోయాయని చెప్తున్నారో, అసలు ఎవరు కలిసింది, ఎవరు మోదీని కలుస్తున్నారు? మేము సంక్షేమ పథకాల కోసం కేంద్రంలో బీజేపీని కలుస్తున్నాము, బీఆర్ఎస్ పార్టీకి సంక్షోభం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు వెళ్ళి బీజేపీని కలుస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో, 7 TV 9 హైదరాబాద్.